జై తెలంగాణ. నమస్తే, నేను చందన. ముందుగా టీఎన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరదా ముచ్చటలో ఈరోజు మనతో పాటు ఒక హాస్య నటుడు, ఒక మంచి ఆర్టిస్ట్తో మేము ముందున్నాం. ఆయన పేరే రాదండి సదయ్య. రాదండి సదయ్య పేరే ఆశ్చర్యంగా ఉంది కదా, ఇంకా పేరే నవ్వించే విధంగా ఉంది కదా. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు అదేవిధంగా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, మీరు గొప్ప హాస్య నటుడు. మీ స్కిట్స్ చాలా చూసాము. అంటే సినిమాల్లో ఎక్కువగా చూడకపోయినా కూడా మిమ్మల్ని ఆ స్కిట్స్లో చూస్తుంటే అసలు నవ్వని వాళ్ళు అంటూ లేరండి. అసలు మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఫస్ట్ మీ జీవిత ప్రస్థానం గురించి చెప్పండి. మేడం, అంటే మాది కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగర్తి. నేను పుట్టినటువంటి ఊరు అది. అక్కడ నా యొక్క ప్రస్థానం ఆడ స్టార్ట్ అయింది. అంటే నా జన్మం, నా కళా జన్మం రెండు కూడా అక్కడనే స్టార్ట్ అయినాయి. ఓకే, కళాకారునిగా మా ఊర్లో నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నటువంటి సందర్భం బుర్రకథ చెప్పడానికి వచ్చారు. ఓకే, బుర్రకథ చెప్పడానికి వస్తే 3 రోజులు వీరబ్రహ్మేంద్ర స్వామి బుర్రకథ చెప్పారు. అది నేను రోజు రాత్రి పోయి చూసేటోని. చూసి అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏవైతే పాటలు పాడారో వాటిని నేను నోటికి పాడేవాడిని, రిహార్సల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అట్లా పాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మధుసూదన్ రావు అని మా గురువు గారు చూడడం జరిగింది. ఓకే, అంటే గురువు గారు అంటే మీకు టీచింగ్ అప్పుడు ఆయన టీచర్ చేసేవాడు. ఓకే, ఆయన మరి బుర్రకథ చెప్తావు అని అడిగిండు. అడిగితే ఓకే అని చెప్పాను. అప్పుడు నేను, మా అన్నయ్య, ఇంకో మా మిత్రుడు లక్ష్మణ్ అని, అన్నయ్య శంకర్, వీళ్ళిద్దరిని వంతకులో పెట్టి నేను ప్రధాన కథకునిగా బుర్రకథతోని నా యొక్క కళా ప్రస్థానం అనేది మొదలైంది. అంటే కళా ప్రస్థానం అట్లా మొదలైంది అంటే ప్రేక్షకులతో స్టార్ట్ చేశారా? ముందే ప్రాక్టీసింగ్ చేసుకుని అట్లా ట్రైన్ అప్ చేసి వాళ్ళందరినీ అట్లా వెళ్ళేవారా? నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు మేడం. వాళ్ళని చూసి ఎవరైతే వాళ్ళు వాడిరో అవిటిని నాకు నేనుగా పాడేటోని. మేము స్కూల్ అయిపోయిన తర్వాత ఈ మా అన్నయ్య, ఇంకో మా మిత్రుడు, అన్నయ్య అంటే మీకు సొంత, మా సొంత అన్నయ్య ప్లస్ మిత్రుడు లక్ష్మణ్ అని, ఓకే, మేము ముగ్గురం కలిసి అయితే నేను పాడుతుంటే వాళ్ళు ఈ డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలు కట్టి వాళ్ళు కొట్టేవాళ్ళు, నేను మధ్యలో చెప్పేటోని. ఓకే, అది ఓకే. మీ పేరు రాదండి సదయ్య. ఆ పేరు కూడా చాలా వింతగా డిఫరెంట్గా ఉంది. అసలు దానికి ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ ఏం లేదు, కానీ నన్ను చాలామంది అడిగినప్పుడు రాదండి మీ ఇంటి పేరు అట్లా ఎందుకుందంటే, అప్పుడెప్పుడో మా తాత దండి సత్యాగ్రహం జరిగినప్పుడు అందరినీ రా రా అని పిలిచిరట. ఆ రాను ముందు పెట్టుకుని దాన్ని కలుపుకొని రాదండి రాదండి నేను ఏదో జోక్గా చెప్తా ఉంటాను. ఓకే, అసలు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదండి అట్లాంటి పేరు. ఓకే, మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన ఫిలిం ఏదైనా ఉందా? అంటే ఫస్ట్ మీరు వెండితెర మీద కనిపించిన సినిమా ఏంటి? బతుకమ్మ మేడం. ఓకే, ప్రభాకర్ సార్ గారు దానికి డైరెక్టర్ టీ ప్రభాకర్ గారు. అవును, వెండి తెర మీద ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోవడం జరిగింది. ఓకే, అంటే యాక్చువల్లీ నేను ఈ కళాకారునిగా అంటే సినిమాలో నన్ను నేను చూసుకోవాలన్నటువంటి ఆలోచన మా ఊర్లో వెంకటేశ్వర టాకీస్ అని ఉండేది. ఓపెన్ థియేటర్స్ ఉండేది అప్పుడు, 16mm. అందులో సినిమాలు వేసేవాళ్ళు. సినిమా చూడాలంటే డబ్బులు ఉండేది కాదు. అయితే నేను అడ్వర్టైజ్ చేసేటోని. అడ్వర్టైజ్ చేస్తే ఫ్రీగా సినిమా చూడనిచ్చేవాళ్ళు. కూర్చొని సినిమా చూసేది. అప్పుడే అనుకున్నది అన్నట్టు ఇట్లా నేను ఎప్పుడన్నా అవుతానా అని. ఆ ఆలోచన అక్కడ స్టార్ట్ అయింది మేడం. ఓకే, ఆలోచన అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, అంటే నార్మల్గా మీరు చెయ్యాలని మిమ్మల్ని అంటే ముందుగానే ప్లానెడ్గా ఉండేనా సినిమాలో, లేకపోతే అనుకోకుండా చేసినారా? అనుకోకుండానే జరిగింది. అనుకోకుండా చేసినారా? మా మిత్రునితో రావడం జరిగింది. నేను ఓకే, మిత్రునితో వచ్చినప్పుడు అక్కడ ఆడిషన్ జరుగుతూ ఉన్నాయి. నేను పిట్టల ధర స్క్రిప్ట్ రాశాను. ఓకే, సార్కు రాసి ఇవ్వడం జరిగింది అక్కడ. ప్లస్ అది చేసి చూపెట్టమంటే నేను చేసి చూపెట్టడం జరిగింది మేడం. ఓకే, మీరు చాలా మంచి కామెడీస్ చేస్తున్నారు. మనము అంటే ఇంతవరకు మీ ప్రస్థానం విన్నాం కదా, ఒక మంచి కామెడీ చెప్పండి. అంటే అదే పిట్టల దొరది అయితే మామూలుగా ఆశ్చర్యాల అత్తాకాన్లు వేనే మామ నడు మెరిగింది, తట్టెడు బంగారం కుక్క మురికి చూస్తే పెంట పొందలేసిన మహారాజా, నాకేం తక్కువ ఉంది, ఇంటి ముంగటేంటి ఇంట్లో వెనకండి, ఒక్క రోజు లేకపోతే ఇక నాదేంటి మహారాజా. దానికి అర్థం కూడా చెప్పండి ప్లీజ్. నేను నవ్వడం కోసం కొన్ని వాడాల్సి వస్తుంది మేడం. ఇక్కడ అంటే పిట్టల దొర అంటేనే పాపం లేనటువంటి వాడు ఒక రకంగా. ఆయన అన్ని నాకేమున్నాయి అన్నిటికీ నేనే అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ అది వాస్తవంగా. ఓకే, బతుకమ్మలో మీ డైలాగ్స్ చెప్పండి ఒకసారి. బతుకమ్మలో నాకున్నది ఒకే ఒక డైలాగ్ మేడం. ఓకే,
పల్లెవిది మల్లయ్య అంటే మా తాతయ్య సార్ అంట అంతే. Okay. అదే అంతే నా డైలాగ్ సినిమా మొత్తంలో. మొత్తం మా తాతయ్య సార్. ఒకటే డైలాగ్, ఓకే. ఒకటే సార్ ఉంటుంది. నేను కనిపిస్తాను కానీ డైలాగ్ మాత్రం ఒకసారి ఉంటుంది. చాలాసేపు కనిపిస్తాను, తాగి దునుకుతాను అనమాట నేను. అక్కడ స్టార్ట్ అవుతుంది, అంటే తాగుబోతు పాత్రతోనే స్టార్ట్ అవుతుంది నా దానిలో. ఓకే, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే హాస్య నటుడిగానే అంటే ఇదే కోవలో వెళ్ళాలని ఎందుకు ఎంచుకున్నారు? బుర్రకథ అంటే అక్కడ కామెడీ కాకుండా కూడా కొంచెం సీరియస్నెస్ కూడా ఉంటుంది. మీరు కామెడీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే యాక్చువల్ ఏంటంటే చిన్నప్పటికెళ్ళి కూడా నేను పరిశీలన, ఓకే, ప్రతిదీ కూడా పరిశీలిస్తూ దాన్ని ఇమిటేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడిని. ఓకే, అట్లా నాలో నేను చేసే ప్రతిదీ కూడా కొంత నవ్వుతూ ఉండేవాళ్ళు. నేను ఏం చేసినా నవ్వుతారు అని నాకు అర్థం కాకపోతుండే. ఓకే, కానీ మిగతా వాళ్ళకి అది నవ్వొచ్చేది, నేను చేసేది నవ్వొచ్చేది అనమాట. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్లోన్స్ అయినా సార్ల దగ్గర నుంచి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంట్లో అందరూ మీరు మాట్లాడితేనే నవ్వే వాళ్ళ? చాలా చాలా మటుకు ఫ్రెండ్స్ కూడా. అప్పుడు నేను హైట్ ఇంకా తక్కువ, ఓకే, చాలా అంటే చిన్నగా ఉండేవాడిని. మా క్లాసులోనే దాదాపు ఆల్మోస్ట్ నేనే హైట్లో తక్కువ అనుకుంటా. ఓకే, అప్పుడు అంటే నా బాడీ లాంగ్వేజ్ చూసి నరసింహారెడ్డి సార్ అని ఒక నాటిక తీసుకొచ్చాడు మేడం, ఓకే, మాకు పెళ్లి కావాలని. అందులో నేను పిచ్చోని క్యారెక్టర్ వేసిన. పిచ్చోడి క్యారెక్టర్ అంటే నాటిక ఏ క్లాస్లో అండి? అప్పుడు నేను 10th క్లాస్. ఓకే, ఫస్ట్ టైం అంటే జిల్లా స్థాయిలో ఒక నాటిక, ఒక క్యారెక్టర్ వేయడం అనేది. ఓకే, అక్కడ ఎస్, అక్కడ క్యారెక్టర్ వేసి జిల్లా ఉత్తమ నటుడిగా తీసుకున్నాను. ఓకే, ఇంకా అక్కడ అంటే నా క్యారెక్టర్ అంతా నవ్వించడే ఉంటుంది. నేను ఒక పిచ్చోని అనే విషయం తెలియకుండా పెళ్లి చూపులకు పోతాను అనమాట. వాళ్ళు నిజమే అనుకొని చెప్తా ఉంటాను అనమాట. లాస్ట్కి వెళ్తే నేను పిచ్చోని అని మా అమ్మ నాన్న వచ్చినాక ఓకే, ఆ క్యారెక్టర్కి నాకు ఓకే, ఉత్తమ నటుడికి ఇవ్వడం జరిగింది. అంటే అది 10th క్లాస్లోనే మీకు ఉత్తమ నటుడిగా ఎస్, జిల్లా ఉత్తమ నటుడిగా అప్పుడే తీసుకున్నాను. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు ఇన్ని స్కిట్స్ చేస్తున్నారు కదా, ఈ స్కిట్స్కి సంబంధించిన సపోర్ట్ అంటే మీరు ఇవన్నీ చేస్తుంటే మీకు మంచి సపోర్ట్ చిన్నప్పటి నుంచి కూడా సపోర్ట్ ఉందా, లేకపోతే డిస్కరేజ్మెంట్ కూడా అవసరం ఇదంతా? అంటే ఎవరైనా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మంచిగా బతుకురా అని చెప్తారు, కానీ ఈ హాస్యాలు ఏంది, నటనలు ఏంది, స్టేజ్లు ఎక్కడ ఏంది, ఇదును కూడా ఏంది అని చెప్పి అంటారు కదా. అంటే అట్లా అన్న వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని? అది కామన్ మేడం, ఎందుకంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నప్పుడు సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం చేసే అటువంటి పనిలో మనం ఫలితాన్ని సాధించినప్పుడు, సత్ఫలితాన్ని సాధించినప్పుడు తప్పకుండా మనం అట్లాంటి అవకాశమే ఇస్తాం. అంటే ఎవరు కూడా పని లేదు అది అని అంటూ ఉంటారు, కానీ సత్ఫలితాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా కనుమరుగైపోతూ ఉంటారు. అట్లా ఎదుర్కోవడం జరిగింది. కానీ నేను అవన్నీ నా లక్ష్యం మాత్రమే, నవ్వించాలని ఒక లక్ష్యం మాత్రమే నాకు కనిపిస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా అదే కనిపించేది. నేను ఆ లక్ష్యం కొద్దిగా పోతున్నా, మిగతా ఏవి పట్టించుకోలేదు ఇప్పుడు. ఓకే, అంటే మీరు ఇవన్నీ పట్టించుకోలే, కానీ మీరు జీవితం ఇంకో సైడ్ ఉంది మీకు, ఉపాధ్యాయుడు మీరు. అంటే ఇవన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఉపాధ్యాయుడిగా? అంటే ఉపాధ్యాయుడిగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాతనే మీరు దీన్ని ఎంపిక చేసుకున్నారు? అవును మేడం, అంటే అప్పుడు నాకు ఆలోచన ఉండేది, అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను ఆలోచన అసలు అప్పటి వరకు లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే చూద్దాం అంటే ఇట్లనే నాటికలు అవి అట్లా వేసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత 2007 ఎప్పుడైతే బతుకమ్మ మూవీ నుంచి చేసి వెళ్ళిపోయాను, నేను ఒక ఆడిషన్కి వెళ్ళడం జరిగింది, ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు అయితే నన్ను పిలిచారు, కానీ క్యారెక్టర్ ఏమో రాలేదు. ఎంపిక అయ్యారన్నారు, కానీ వెళ్ళాను, రాలేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మా మిత్రుడు సత్యం అని ఉంటాడు, అక్కడ స్టార్ట్ అయింది. మనం ఎక్కడో అవకాశాల కోసం వెతుక్కునే బదులు మనమే చేస్తే ఎట్లుంటుంది అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఎస్, కానీ నాకు ఎలాంటి శిక్షణ ఇందులో లేదు. నాకు నేను 5వ తరగతి నుంచే మీరు స్టేజ్లకి పర్ఫామ్ చేయడం ఇవంతా మీకు అలవాటు అయిపోయింది. ఓకే, రైట్. అంటే ఉపాధ్యాయుడిగా మీ వృత్తి ఏంటి, అంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? నాది సోషల్ మీడియా, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ బిఎడ్. అంటే సాంఘిక పరంగా సామాజిక పరంగా కూడా మీకు మంచి అవగాహన ఉంది. ఇప్పుడు మాత్రం ఎంఏ తెలుగు చేస్తున్నాను, ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఓకే, చదువుకుంటున్నాను, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు, అటు టీచింగ్ చేస్తున్నారు, ఇటు ఇవన్నీ స్కిట్స్, ఇవన్నీ మేనేజింగ్, ప్రొడ్యూసింగ్, ఇవన్నీ మీరే. అవును మేడం, అంటే నాకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ అనేది నేను నమ్ముతాను. ఎగ్జాంపుల్ ఒక కార్యక్రమం ఉంది అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, 30 minutes ముందే ఉంటాను 99%. ఈవెన్ షూటింగ్ అయినా మార్నింగ్ అవర్ షూట్ ఉంటే మాత్రం నేను 3:30కి అట్లా లేచి అందరిని అలర్ట్ చేస్తాను, మా కెమెరామెన్ కానీ మిగతా ఆర్టిస్టులను కానీ అందరినీ అలర్ట్ చేసేసి నేను ఉండాలి ఫస్ట్. ఎందుకంటే రథసారథి అనేది ముందు ఉంటేనే మిగతా వాళ్ళందరూ వస్తారు. మనమే లేకుండా అందరినీ బొమ్మని మనం ఎన్నుకున్నాం అనుకోండి, అది కాదు. కాబట్టి ఏంటంటే ఆ టైంను నమ్మడం వల్లనే నేను నాకు ఉన్నటువంటి సెలవులు ఏవైతే ఉంటాయో ఆ సెలవు దినాల్లో ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను. మిగతా టైంలో
నా పని నేను చేస్తాను. ఓకే, ఆ టీంకి సంబంధించిన వర్క్ అదంతా మీరు ఎట్లా కవర్ చేసుకో అంటే టీం అంతా ఎట్లా సమకూర్చుకోగలిగినారు? యాక్చువల్ ఏంటంటే స్టార్టింగ్ ఇబ్బంది అయింది మాకు. ఫస్ట్ ఆల్బమ్ అప్పుడు మేము ఉన్నటువంటి ఒక 10 మంది ఉంటారు వచ్చి అంతే. అమ్మాయిల కోసం ఎవరు ఎట్లా అని ఆ అమ్మాయిలు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊర్లో పోయి షూటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి దగ్గరలో. ఎందుకంటే మన అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవడం బడ్జెట్ అదైనా అన్ని ఇబ్బంది అని అక్కడనే వెళ్ళి చేయడం జరిగింది ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం నాకే కాల్ చేస్తూ ఉంటారు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని. ఓకే రాదండి సదయ్య గారు, మనకి ఒక ఏంటి స్కిట్ ఉంది కదండి దంచిపిస్తా అని. ఓకే ఒకసారి ఆ కామెడీ చూద్దాం మనం. ఓకే మేడం మంచిది. నిన్ను చూడ పసిపాలుడవురా కొడుక నీకింకా పని చేతనవురా పోను పోనత్తన్నాగా అలా అలా పెట్టు. శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు చేతులార పూజుకునెప్పుడు కొనత్తని హలో హలో ఎవరు హలో మెల్లగా మాట్లాడురా బై. ఫోన్ చేస్తారు మాట్లాడరు. హలో హలో ఎవరు చెప్పురి. ఓ షిట్, వాట్ ఇస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ నాన్సెన్స్? వినబడతలేదు. పెట్టు. అతి బలవంతుడ అంగదుండనే వాయుకుమారుండను వినరా, అతి బలవంతుడ అంగదుండనే వాయుకుమారుండను వినరా అని పొరత్తని. హలో హలో ఎవరు నట్టలేదు ఎవరు గట్టిగా మాట్లాడు ఎవరు. ఏమో పని మీద ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి, అట్టుకున్నప్పుడు ఒక్కడు ఫోన్ చేయడే. పెట్టు. ఏం మాట్లాడేది? ఎలా మాట్లాడరాదా? ఫోన్ వచ్చినప్పుడు కాకలెక్క కొడుతున్నావు. ఫోన్ వచ్చినప్పుడు గుసగుస పెడతారా? ఆయనకి ఇంద్రా వద్దా? ఈ ఆటో సప్పుడే ఎక్కువ కాబట్టి కాకిలు ఎక్కుతున్నట్టు మైక్ పెట్టని మాట్లాడితే చెవులు గిల్లుమంటున్నాయి. వీళ్ళందరి చెవులు గిలవాలంటే నీ ఒక్కని చెవులే గిలవంటానే. ఎక్కువ మాట్లాడకు, నాకు తిక్కలెత్తే మంచోని కాదు. ఏం చేస్తావు? కొడతావా? నేను సప్పుడేకుంటాను కాబట్టి ఆడు రెచ్చిపోతాను. కొడతావా? కొట్టకపోతే నాకన్నా భయమారా? కొడతావారా? నావిన చేయవురా? చిన్నప్పటి నుంచి నావిన ఎవరు చేయలే. నా పెళ్ళ ముంగట నన్ను కొడతావురా? అరే నీకు దమ్ముంటే నా ముంగట నా పెళ్ళ మీద చేయరా, నీ సంగతి చెప్తావు. అరే నన్ను కొట్టినావు, నా పెళ్ళాన్ని కొట్టినావు. నీకు దమ్ముంటే నా కొడుకుని కొట్టురా, నా కొడుకుని కొట్టు, నీ సంగతి తెలుసు. నేను ఎవరికి భయపడా, నీ కొడుకో లెక్కనా నాకు? కనగర్ వచ్చింది దిగులే. నేను పైసలు ఇచ్చేస్తా, మీరు నడువురి. కొడక అద్దంటే అంత లొలివెక్కుంటివి అట్టిగా తన్నుందింటివి అని అన్నపోదునా పోనీ అని ఇడిచిపెట్టినా. తన్నటోనివైతే ఆడు తన్నినప్పుడే తిరిగి తన్నపోదువా? నీకు దమ్ముంటే నా పెళ్ళాన్ని కొట్టురా అని అట్టిగా అమాయకురాలను కొట్టిత్తివి. అది నీకు అమాయకురాలు లెక్క అనిపించిందా? సోకుల పడతావు కానీ నీ అన్న అయిపోయినా కానీ మరి నాకు నీళ్ళు పెట్టినావా? సల్లి అయిపో. నీ కొడుకుని నువ్వు ఉడుకు నీళ్ళు చేస్తాను, నేను సల్లి నీళ్ళు అన్నా. అప్పుడే నీళ్ళు పెట్టమంటే ఉర్రకంటావా? అగో మళ్ళీ నన్ను కొడతావా నువ్వు? అది ఇంట్లో నన్ను ఎన్నిసార్లు నిందో నీకేమెరక? దాన్ని ఎప్పటి చుందో తన్నామనుకుంటానా, కానీ గుండెలు ధైర్యం లేదు. రాక ఛాన్స్ వచ్చిందని తన్నిచ్చిన. మరిగా అట్టిగా సంటిపోరని ఎందుకు కొట్టించినావురా? వాడు నీ కంటికి సంటిపోర లెక్క కనిపిస్తుందా? వాడు నా కొడుకు అన్నట్టుగా నా లక్షణ ఒక్కట్లేదు వానికి. చిన్న ముచ్చటని పెద్దగా చేస్తాడు. ఊళ్ళో దిగంగానే మా నాయన ఆటోలో కొంత వెలిపెట్టుకుని పొట్టు తన్నులు తిన్నాను ఊరంతా చెప్పచ్చు. వాడిని తన్నిచ్చినావు అనుకో తప్పుడే గిట్లా పడతాడు. గందుకే తన్నిచ్చిన. అబ్బో నువ్వు బాగా డేంజర్ గా ఉన్నావు. నిన్ను కూడా అంతో దంచిపిద్దాం అనుకున్నా, ముసలోని వాడిని ఇడిచిపెట్టినా.
సదయ్య గారు ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? మీతో పాటు మీ వైఫ్ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళని మీ బాబుని కూడా కొట్టిస్తారా? అసలు ఈ స్కిట్స్ ఐడియాస్ అన్ని ఎట్లా వస్తాయి మీకు? పరిశీలన అండి. వాస్తవంగా ఏంటంటే చాలా ఉన్నాయి అంశాలు. నేను వాస్తవంగా ఒక చిన్న లైన్ దొరికినా దాన్ని నా వేలో మలుచుకుంటాను. ఓకే. నేను మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వస్తూ ఉంటారు, కానీ నా పని నేను చేసుకుంటూ పరిశీలన చేస్తూ ఉంటా, ఓకే. ఏదైనా కొత్త అంశం దొరుకుద్దామని. పరిశీలన కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా అనుకోవచ్చా అండి వైవాహిక జీవితంలో? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు మీ వైవాహిక జీవితంలో కూడా మీ భార్యని మీ పిల్లలు ఇట్లే కొట్టిస్తారు? అట్లాంటివి ఏం లేదండి. వాళ్ళు నిత్యం నవ్వుతూనే ఉంటారు. ఓకే. మీ కామెడీతో. నవ్వుతూనే. ఓకే. ఒక మంచి కామెడీ చెప్పండి ఇంకేమైనా. ఓకే మేడం. అంటే రీసెంట్గా గుట్టల్లో గుసగుస రిలీజ్ అయింది కదా. అదేంటండి? చూసానండి. ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటారు. అవును. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హలో హలో, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనిక్కాయ. మీద కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. మాసాలు కానీ ఫోన్ పెట్టాయి. సంధ్య 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 చి ఫోన్ పెట్టేసింది. ఫోన్ మాసాలు అంటే ఏంటండి? అంటే ఇక చెప్పిన ముచ్చట సరిపోద్ది అన్నట్టు ఇక. ఓకే. ఓకే. అట్లా. చలో ఒకసారి ఆ సీన్ చూద్దాం. ఓకే. మనం ఈ ముసుగులు వేసుకొని ఎక్కడ తిరిగినా ఎవ్వరు ఏర్పాటు చేయరు. మంచిగున్నాయి ఫోన్ మనకి ఇద్దరికి ముసుగులు. హలో, హలో, ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనిక్కాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెరేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సల్పలే గాని చాలు, ఫోన్ పెట్టే. సంధ్య 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 ఛీ ఫోన్ పెట్టేసింది. చలో సదయ్ గారు, అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయి వర్డ్స్ యూజింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అదంతా మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీకు అంటే ప్రొడ్యూసింగ్ మీరే అన్నారు, ఇంకా డైరెక్షన్ మీరే, యాక్టింగ్, ఇంకా వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి. ఇదంతా మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది? స్క్రిప్ట్ ఓపిక అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలన్నటువంటి సంకల్పం బలంగా ఉండేది ఫస్ట్. ఓకే. నేను ఎప్పుడు కూడా అంటే ఇతరులను నవ్వించడానికి ఇది రిస్క్ అని అనుకోవడం లేదు. ఓకే. మేబీ అంటే మీ కొటేషన్ కూడా చూసాం మేము, జనానందమే సదానందం. అవునండి, జనానందమే సదానందం. అవును, అంటే ఈ ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో సదా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం అనేది నా కొటేషన్ లక్ష్యం. నా లక్ష్యం కూడా అదేనండి. ఓకే. అంటే అవన్నీ నార్మల్గా వేరే సినిమాల్లో అన్నిట్లలో కూడా వెనక నుంచి ప్రాంప్టింగ్ ఉంటుంది, అవన్నీ ఏం లేకుండానే ఇంత బై హార్డేషన్ ప్రతి స్కిట్ని గుర్తుపెట్టుకోవడం అంటే నాట్ ఎన్ ఈజీగా. అవునండి, కరెక్ట్. అంటే నాకు ఇబ్బంది అయితే ఎప్పుడు అనిపించలేదు. ఓకే. ఇంతకంటే అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఒకసారి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఓకే ఆ ప్రాంప్టింగ్ అవసరము అయితే ఆ ప్రాంప్టింగ్ చెప్పిస్తాం. ఏదో అక్కడక్కడక్కడ ఇట్లా వర్డ్ అందిస్తూ ఉంటారు అంతే. మిగతా ఖైదీలుగా నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాను. మా ఆర్టిస్ట్లో కూడా అదే. ఓకే. మీరంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి 5th నుంచే స్టేజ్ పైన మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే. మిగతా వాళ్ళు అంటే మీకు తీసుకొచ్చిన కళాకారులు అంటే మీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండరు ఐ థింక్. వాళ్ళందరికీ అంటే ఎంతో ఫియర్ కాంప్లెక్సిటీ ఉంటుంది, కెమెరాస్ ముందు యాక్టింగ్ చేయాలి అంటే. అదంతా ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? టేకింగ్స్ ఎక్కువైపోతాయి. ఏది తప్పదండి, ఎందుకంటే మనము అక్కడ రాజీ పడితే అవుట్పుట్ కరెక్ట్ ఇవ్వలేము. ఓకే. మనము చేస్తున్నది నవ్వించడం కోసం. మీకు చెప్పాను, నవ్వించడం అనేది వాస్తవంగా నవరసాల్లో హాస్యరసం గొప్పది. అందులో నవ్వించడం అనేది ఒక కత్తివిన సాము లాంటిది. మరి దానికోసం మనం నవ్వించాలంటే కష్టపడాలి, తప్పదు. ఏ ఆర్టిస్ట్ అట్లా ఆ డివోటీ అంటే దాని మీద అంత భక్తి భావం ఉన్న వాళ్ళు మాత్రమే మా దానిలో చేస్తూ ఉంటారు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఒక్కసారి మీ పక్కన నటిస్తాను. ఈ మధ్యలో రాజమండ్రి నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఒక్కసారి మీ పక్కన నటించి నేను చచ్చిపోయిన పర్వాలేదని.
మై గాడ్ ఇంత ఫ్యాన్స్. అట్లా తమ్ముడు అట్లా అనొద్దు నువ్వు వచ్చే అని చెప్పిన. ఆ అబ్బాయి వచ్చి మొన్న గుట్టల్లో గుసగుస అందులో చేసి వెళ్ళాడు. తనకు వచ్చింది ఒకే ఒక డైలాగ్ కానీ చాలా సాటిస్ఫైడ్ ఆయన. ఓకే. అంటే నన్ను చూసి నా పక్కన చేయడం అనేది ఆయనకు అంత సంతృప్తినిచ్చింది. నాకు కూడా ఏంటంటే అభిమానులు అంటే మనం చేసేటువంటి కామెడీ వాళ్ళకు నచ్చింది కాబట్టి అంత దూరం వెళ్ళిపోయింది. ఓకే రైట్. మీ ఫస్ట్ స్కిట్ ఏది? ఫస్ట్ నేను కండల కొండన వేయడం జరిగింది. ఓకే. కండల కొండన అనేది దాంతో నాకు మొదలైందండి. అందులో 10 సీన్స్ ఉంటాయి డిఫరెంట్గా. అక్కడ అది మొదటిది. ఆ తర్వాత రెండవది బహురూపులోడు బడాయిలు ఎక్కువ. ఓకే. మూడవది అంతాపురం అంతా నవ్వుడే. ఓకే. మొత్తం ఎన్ని స్కిట్స్ చేసినారు? నియర్లీ 50 వరకు ఉంటాయి మేడం షార్ట్ ఫిల్మ్స్. 50 షార్ట్ ఫిలిమ్స్. ఆ కెమెరాస్, ఆ డిపార్ట్మెంట్ అదంతా ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు? అంటే వాళ్ళకు డబ్బు ఫైనాన్షియల్ గా సపోర్ట్స్ ఏంటి? మా ఆర్టిస్టులు ఇప్పుడు కొంతమంది మిత్రులు ఉన్నా ఏదో కొన్ని ఖర్చులు అట్లా ఫుడ్ కోట్ ఇట్లా అడ్జస్ట్ అయితే ఉంటాయి కానీ మిగతా అన్నీ అంటే ఇవ్వలేరు మేడం ఎవరు. మిగతా అంతా కూడా నేనే పే చేయడం జరుగుతుంది. ముందు అంటే మాకు ఫస్ట్ టైం మేము అనుకున్నప్పుడు అంటే నవ్వించాలి మనము ఒక కొత్తదనంగా రావాలి అనే ఆలోచన పోతు సత్యం నా మిత్రుడు. ఓకే. తను నేను కూర్చొని ఆలోచన చేసిన తర్వాత మాకు ఎకనామికల్ సపోర్ట్ కావాలి. మా దగ్గర మరి ఎట్లా అంటే బాలసాని రాజన్న అని మాకు ఒక 10,000 ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు లొకేషన్స్ ఫుడ్ అవన్నీ నేను చూసుకుంటా తమ్ముడు మీరు చేయండి అంటే ఆ 10,000 మా కెమెరామెన్కి ఇవ్వడం జరిగింది. కెమెరామెన్గా ముత్యం శ్రీనివాస్ గారు. తను 2-3 సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాడు. తనకు కొంత కెమెరా గురించి తెలుసు. ఇంకా తనని పిలిపించాము మాకు మొదటి కెమెరామెన్గా. తద్వారా ఆయన దాదాపు ఒక 4 ఆల్బమ్స్కి ఆయననే కెమెరామెన్గా చేశాడు. మొన్న గుట్టల్లో గుసగుసకు మాత్రం ప్రవీణ్ కుమార్ అని పాటి కిషన్ గారు అని చేయడం జరిగింది. ఓకే అండి. నార్మల్గా మీకు దీనికి ఇంట్లోంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇవన్నిటికి? అంటే ఇంట్లో ఇంకా టైం స్పెండ్ చేయడానికి మీకు టైం ఎక్కడ దొరుకుద్ది? ఇటు ఇవన్నీ షార్ట్ ఫిలిమ్స్, కళాకారులు వీళ్ళందరినీ మీరు ఫోన్స్లలో ఎప్పుడు టచ్లో ఉండాలి. అవునండి, వెళ్తూ ఉండండి. నాకు ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ నేను రాసుకున్నటువంటి సీన్ ఏదైతే ఉందో ఆ సీన్కు అనుగుణమైనటువంటి లొకేషన్ ఎక్కడుందో నేను వెళ్ళి చూసి వస్తాను. ఓకే. ఒక సండే. మీరు జబర్దస్త్ లాంటి స్టేజ్లలో ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు అయితే నాకు నేను దేనికోసం ప్రయత్నం చేయలేము మేడం. అవకాశం వస్తే చెప్పలేను. అంటే ఇంకా ఎక్కువగా నవ్వించవచ్చు కదా జనాల్ని. అదే అంటే నాకున్నటువంటి నేనైతే షార్ట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మూవీస్ వైపు వెళ్తా ఉన్నా మేడం. ఓకే. మూవీస్లలో వెళ్తున్నారు. ఓకే. మీరు ఫస్ట్ నార్మల్గా యాక్టింగ్ చేసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఆటోగ్రాఫ్స్ ఏంటి? చాలా ఉన్నాయి మేడం. అసలు అంటే అవి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలామంది ఉంటారు. ఫస్ట్ ఒక షోకి గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది నాకు స్కూల్ డేకి. అక్కడ వెళ్ళినప్పుడు అందరూ విద్యార్థులంతా నా పేరు అనౌన్స్ చేయగానే మొత్తం ఈలలు వేసి లేచి అంతా చేయిలూపి సదన్న అని ఇట్లా రాజకీయ నాయకుడు వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ అసలు ఒక దాదాపు 55 క్రాస్ అయినటువంటి ఒక అమ్మ వచ్చింది నా దగ్గరికి. 55 క్రాస్ ఉంటుంది, దాదాపు 50 ఎబో ఉంటుంది. ఆ అమ్మ వచ్చి 2 చేతులు ఇట్లా పెట్టి నాకు నమస్కారం చేసింది. బిడ్డ మేము అసలు ఎప్పుడో చూసినటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తాను నిన్ని ఆల్బంలా. చాలా నవ్వి మేము నిన్ననే రీసెంట్గా వాళ్ళు ఫోన్ చేశారు సత్యం గారు అని. వాళ్ళు నవ్వి కొంచెము కడుపుని వచ్చిన తర్వాత ఆపిరట. ఆపి మళ్ళీ పెట్టి మళ్ళీ నవ్విలా ఏదో ప్రోగ్రాంలు ఉన్నారట. ఈ మధ్యకాలంలో పెళ్లి ఫంక్షన్లలో కూడా వేస్తూ ఉన్నారు మేడం రీసెంట్గా. అంటే నాట్ ఓన్లీ ఇండియా, వేరే కంట్రీస్లో కూడా పాకిపోయినారు. ఎస్, చాలా దేశాల్లో. రీసెంట్గా దుబాయ్లో ఓ మిత్రుడు ఫోన్ చేశాడు, మా ఆల్బమ్ రిలీజ్ అయిన రోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం అన్నాను. అట్లా ఓకే. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన తర్వాత మీకు జరిగిన అంటే మీకు ఎదురైన మంచి చెడు ఉన్నాయి మేడం. రీసెంట్గా మా అబ్బాయికి అదే ఫీవర్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను. నేను యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు హెల్మెట్ పెట్టుకుంటా. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అది. ఇప్పుడు ఎందుకంటే మనం బండి నడుపుతున్నాం అంటే హెల్మెట్ అవసరం కాబట్టి ఫాలో అవుతారు రూల్స్ ఫైనల్. ఎస్, నేను బండి కొన్నప్పటి నుండి నాకు హెల్మెట్ ఉంటుంది కంపల్సరీ. అట్లా నేను ఒక మార్కెట్ దగ్గర అంటే హాస్పిటల్కి వెళ్తున్నా, మార్కెట్లో ఆగాను టిఫిన్ కోసం అని. అక్కడ హెల్మెట్ తీసి మా అబ్బాయికి ఇడ్లీ తీసుకుందామని ఆగిన సందర్భంలో
ఒక దాదాపు ఒక 8 మంది వచ్చారు. ఓకే. వచ్చి అన్న మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయి విజ్ చేస్తూ వాళ్ళు ఒక ఫోటో దిగుతామని అంటే మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది. నేను వాళ్ళతో ఏమనలేక వాళ్ళందరితో ఫోటోలు దిగి మా అబ్బాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళను నారాజ్ చేయలేం కదా మేడం. అవును. ఇక్కడ అట్లనే అక్కడ చేయలేం వాళ్ళని. అట్లా అంటే కానీ ఇక్కడ మీకు ఇది కూడా ఇంపార్టెంట్, అదొక చేదు అనుభవం. ఓకే. అంటే ఫ్యాన్స్ అంటే ఇంతమంది ఫ్యాన్స్ పెరిగిన తర్వాత మీకు ఎట్లాంటి సంతృప్తి వచ్చింది? అంటే మీరు ఎట్లా ఫీల్ అయినా సంతృప్తి ఏందినారా మీరు ఎంచుకున్న దారి కరెక్టే అని చెప్పి? కరెక్టే మేడం, నేను ఎంచుకున్న దారి కరెక్టే. అంటే సంతృప్తితో పాటు బాధ్యత కూడా పెరిగింది. ఇంకా ఓకే. అంటే ఎక్స్పెక్టేషన్కు తగ్గకుండా మనం ఇంకా కామెడీ అందించాలనేది. అవును. అట్లా వాళ్ళు ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు అన్న నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఫోన్ చేస్తూ ఉంటారు. నిన్న పొద్దున ఆస్ట్రేలియాకి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఓకే. ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఫోన్ చేసి అసలు ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఇంత బాగా తీస్తున్నారు, అసలు క్యాజువల్, మేము అసలు మీది నటన అని మాత్రం అనుకుంటలేము మేము అని చాలాసేపు మాట్లాడారు. చాలా క్యాజువల్ టేక్. నార్మల్గా వచ్చే సినిమాలలో ఏంటంటే కామెడీ సందర్భాన్ని బట్టి పెట్టినా కూడా అదేదో పెట్టినట్టుగానే ఉంటుంది, వాంటెడ్లీ అరేంజ్ చేసినట్టుగా ఉంటుంది అక్కడ ఏదో కామెడీ. కానీ మీది అట్లా లేదు, క్యాజువాలిటీ. నార్మల్గా ఊర్లలో జనాలకి చాలా దగ్గరగా అయిపోయేట్టుగా ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి, నార్మల్గా మన ఇంట్లో జరుగుతున్నాయి ఏంటి, బయట జరుగుతున్నాయి ఏంటి అనేది క్యాజువల్గా చూపిస్తున్నారు. ఆ డైలాగ్స్ కూడా చాలా క్యాజువల్గా. మీ ఎక్స్ప్రెషన్స్, మై గాడ్ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా. ఇంకొక కామెడీ చెప్పండి మేడం. ఒక జుట్టు సింహం అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఇక్కడ యాక్చువల్లీ. అవును. మనము ఫిట్నెస్ లేకున్నా, మనకు ఇంత బాడీ లేకున్నా ఓ రౌడీజ్ ఏం చేయాలనుకుంటే చేదనుభవం ఎదురవుతుంది. అక్కడ ఓ డైలాగ్ ఉంటుంది, ప్లీజ్ నీడ్ ఎక్స్ప్రెషన్స్. నువ్వేం చేస్తావు, రౌడీజం. నువ్వు రౌడీవా? తొక్కు పెట్టుకోవడానికి జాడీ, రౌడీజం చేయాలంటే బాడీ ఉండాలిరా. ఓకే. అంతేనండి కామెడీ. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అసలు. నార్మల్గా నాకు దాంట్లో టీవీలో చూసిన దానికంటే బయట మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నా నేను. రైట్. మీతో ఇంకా చాలా కామెడీస్ చెప్పించి TNN ప్రేక్షకులందరినీ నవ్విద్దాము. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.